హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. మన ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వెల్కమ్ సార్. మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న వర్షన్ 5.0లో కేవైసీ ప్రాసెస్ అయితే మొదలైపోయింది సార్. ఈ వీడియో చూసి మీరందరూ అదేవిధంగా కేవైసీ చేసి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను సార్. ముందుగా మనం యాప్ అప్డేట్ చేసిన తర్వాత వెరిఫైడ్ ఐటీఎల్జీ అనే ఆప్షన్ ఉంది కదా సార్, ఇక్కడ దాని మీద క్లిక్ చేయండి సార్. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై యువర్ ఐటీఎల్జీ ఉంది కదా సార్, దాని మీద క్లిక్ చేసినట్టయితే మన కేవైసీ స్టార్ట్ అయ్యింది సార్. అంతకంటే ముందు మనం దీంట్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ మన యాప్ వచ్చిన దగ్గర నుంచి మన ఫేస్ వెరిఫికేషన్ అయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం గ్రూప్ మైనింగ్ చేస్తున్నామా లేదా అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఐటీఎల్ వ్యాలెక్స్ క్రియేట్ చేసామా లేదా అది కూడా చెక్ చేసుకోవాలండి. ఐటీఎల్ వ్యాలెక్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మన ఇంటర్లింక్ ఐడికి అది అది కనెక్ట్ చేసామా లేదా కూడా చెక్ చేసుకోవాలి సార్. అవన్నీ చేసిన తర్వాతే దీంట్లోకి రండి. ఒకవేళ ఇప్పటికైనా సరే అవన్నీ కనుక ఎవరు చేసుకొని ఎడల ముందు అవన్నీ చేసుకొని ఆ తర్వాత దీన్ని చేసుకోండి. ఒకవేళ అవి చేసుకోకుండా ఇది చేసుకున్నారనుకోండి, ఇది వెరిఫై అవ్వకపోయే అవకాశాలు కూడా ఉన్నాయని నేను అనుకుంటున్నాను సార్. అదే కన్ఫర్మ్ అయింది సార్. సో ముందు మీరు ఏం చేసుకోవాలంటే ఈ వెరిఫై నౌ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఒక యాడ్ వస్తుందండి. ఆ యాడ్ అయిపోయిన తర్వాత సార్ వ్యూ యువర్ క్రియేటర్ అని చెప్పేసి కింద ఉంది కదా సార్ బ్లూ కలర్లో, దాన్ని టచ్ చేయండి. దాన్ని టచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇండియా అని ఇలా వేరు వేరు దేశాల అందరు క్రియేటర్స్ మనకి ఇక్కడ కనిపిస్తారు సార్. కానీ మనం ఇండియా కాబట్టి మన ఇండియా డాక్యుమెంట్స్ అన్నీ ఇండియా వాళ్ళకి తెలిసి ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతం మంది ఇండియా వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు సార్. అది మీ చాయిస్ సార్. మీరు ఇండియా వాళ్ళని చేసుకోవచ్చు, చైనా వాళ్ళని చేసుకోవచ్చు, ఇటు ఆస్ట్రేలియా వాళ్ళని చేసుకోవచ్చు, అమెరికా వాళ్ళని ఎవరినైనా చేసుకోవచ్చు అండి. కానీ నేనైతే మాత్రం చాట్ జీపీటీని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను సార్. దానికి కారణం ఏంటంటే ఇండియాలో నేను చేసేటప్పటికే 70,000 మంది ఆల్రెడీ క్యూలో ఉన్నారు సార్. వాళ్ళందరూ అయిన తర్వాత నాకు అవ్వాలంటే కొంచెం లేట్ అయిద్దని ఉద్దేశంతో నేనైతే చాట్ జీపీటీని అప్లై చేస్తున్నాను సార్. ఇక్కడ అప్లై చేసిన తర్వాత ఇలా మనకి స్కూల్ అవుతుంది సార్. ఇలా మనకు తిరుగుతూ ఉంటుంది సార్. సార్ మీరు చూసారేమో చూడలేదు కానీ ఆల్రెడీ ఇప్పుడు నేను దీంట్లో అప్లై చేసే టయానికి ఆల్రెడీ 10,578 మంది క్యూ లైన్లో ఉన్నారు సార్. ఇలా తిరిగింది సార్. ఇలా తిరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది సార్. మీరు రోజుకి ఒకసారి దీన్ని అట్లా ఓపెన్ చేసుకుంటా ఉండండి సార్. ఆ క్యూ లైన్లో మీది వచ్చినప్పుడు మీరు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమని అడుగుతారు సార్. దాన్ని మీరు సబ్మిట్ చేసినట్టయితే మీరు సెకండ్ ఫేజ్లోకి వెళ్ళిపోతారు సార్. సెకండ్ ఫేజ్ గురించి నెక్స్ట్ మళ్ళీ వీడియో చేస్తాను సార్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ మా ఛానల్ని. ఓకే, థ్యాంక్ యూ సార్.